తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి నా శతకోటి వందనాలు. మరి కాసేపట్లో ఈ మూడు ఉంటేనే ఆగస్టు నెల పెరిగిన ఆసరా పెన్షన్లు 4016, 6016 క్రొత్త విధానంలో పంపిణీ. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 50 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు చేరవేసిన వారు అవుతారు. బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. తద్వారా మీకు ప్రతి ఒక్క విషయం అనేది తెలియడం జరుగుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు ఆసరా పెన్షన్లను పెంచుతానని చెప్పిన మన సీఎం రేవంత్ అన్న దీనికి సంబంధించిన అడుగులను వేస్తున్నట్లు సమాచారం. ఆసరా పెన్షన్ల పెంపు కోసం 22,000 కోట్ల రూపాయలు అదనంగా కావాలని, దీన్ని బాండ్ల విక్రయాల ద్వారా సేకరిస్తున్నట్టు పేర్కొనడం అయితే జరిగింది. దీనిపైన యావత్ తెలంగాణ ప్రజానికం ఆనందంలో ఉన్నట్టు సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా ఈ నెలలో మాత్రం 2016 రూపాయలు, 4016 రూపాయల పెన్షన్ల పంపిణీ ప్రక్రియ మాత్రమే ఉండబోతున్నట్లు సమాచారం. అది కూడా యథావిధిగా పోస్ట్ ఆఫీస్లోనే ఇస్తారట. కానీ ఈ నెల చివరి వరకు కొత్త ఆసరా పెన్షన్ల పంపిణీకి సంబంధించిన లిస్టు విడుదల చేసి సెప్టెంబర్ నెల నుంచి కొత్త ఆసరా పెన్షన్లను ప్రభుత్వం ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంది. అయితే ఈసారి ప్రభుత్వం మాత్రం ఈ రైతన్నల మాదిరిగానే బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ, రైతు భరోసా వేసిన విధంగానే 50 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు బ్యాంకుల్లోనే జమ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఒకవేళ బ్యాంకుల్లోనే జమ చేస్తే యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా సరైన సమయంలో, సరైన రీతిలో, సరైన విధిగా మొదటి వారంలోనే ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఉండబోతుందన్నట్లు సమాచారం అయితే ఉంది. అయితే వచ్చే నెల నుంచి మాత్రం బ్యాంకు ఖాతాలో వేసే అవకాశం ఎక్కువ మోతాదులోనే ఉంది. అదేవిధంగా రైతు రుణమాఫీ కోసం 7,500 కోట్ల రూపాయల వరకు మాఫీ అయిందని డిప్యూటీ సీఎం భట్టి గారు అఫీషియల్గా పేర్కొనడం జరిగింది. ఎవరికైతే డబ్బులు పడలేవో మండల్కి ఒక ఆఫీసర్, నోడల్ ఏజెన్సీ ఆఫీసర్ని నియమించడం జరుగుతుంది. వారు మీ సమస్యలను పూర్తిగా సమగ్రంగా పరిష్కరించి మీ అందరికీ కూడా రైతు రుణమాఫీ కూడా చేయబోతున్నట్లు సమాచారం అయితే ఇచ్చారు. అదేవిధంగా రైతు భరోసా 7,500, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, ఈ రెండు కూడా సెప్టెంబర్ నెలలో ప్రారంభం కాబోతున్నాయన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం అయితే జరిగింది. అదేవిధంగా దళిత బంధుకు సంబంధించిన రెండవ చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఇంకొక ముఖ్యమైన శుభవార్త ఏంది అనగా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం, బిల్లుల విడుదల కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో 250 రోజుల పైచిలుకుల స్వపరిపాలనలో ఎన్నో పథకాలు పత్రాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజా సంక్షేమంలోకి బాటలోకి తీసుకొని రావడంలో
కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అఖండ విజయభేరితో కాంగ్రెస్ రాష్ట్రంలో నలుమూలలా వినిపించాలని కోరుకుందాం. ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మిత్రులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.